గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్ని. ఈరోజు మనం చాలా బాధాకరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ తరుణ్ అనేది ఢిల్లీలోని ఉత్తర్ నగర్ ప్రాంతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు గాను ప్రజల నుంచి వస్తున్న బలమైన డిమాండ్ ఇది. కాగా విషయాల్లోకి వెళ్తే, హోలీ రోజున ఢిల్లీలోని ఉత్తర్ నగర్ జేజే కాలనీలో ఓ చిన్న వివాదం పెద్ద హింసాత్మక ఘటనగా మారింది. తరుణ్ కుటుంబంలోని 11 ఏళ్ల బాలిక అనుకోకుండా వాటర్ బెలూన్ విసిరింది. అది తరుణ్ కుటుంబంలోని ఒక బూర్కా ధరించిన మహిళపై పడింది. ఇది రెండు కుటుంబాల మధ్య గొడవగా మారింది. కాగా పాత శత్రుత్వం కారణంగా హింసాత్మకంగా మారింది. మొదట ఆ బూర్కా వేసుకున్న మహిళ మరియు తరుణ్ కుటుంబం వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఒక గంట సేపటి తర్వాత ఆ మహిళ 12 నుంచి 20 మందిని తీసుకొని తరుణ్ ఇంటి మీదకి వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్ అయిన 26 ఏళ్ల తరుణ్ కుమార్ స్నేహితులతో హోలీ ఆడుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ గొడవలో పాల్గొనలేదు కానీ దాడికి గురయ్యాడు. ఇనుపరాళ్లు, ఇటుకలు, రాళ్లు, ఇతర ఆయుధాలతో గుంపుగా దాడి చేసి తరుణ్ కు తలపై, ఛాతీకి తీవ్ర గాయాలు చేశారు. తరుణ్ ఇంట్లో వాళ్లకు కూడా గాయాలైనట్లు సమాచారం. కాగా తరుణ్ ని హాస్పిటల్ కి తరలించిన మరణించాడు. ఇది ఆ ప్రాంతంలో కమ్యూనల్ టెన్షన్లను పెంచింది. రోడ్ బ్లాక్స్ చేసి ఉత్తర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి. కాగా ఢిల్లీ పోలీసులు 7 మందిని, అందులో ఒక మైనర్ తో సహా అరెస్టు చేశారు. మర్డర్ సెక్షన్ లో 103 BNS మరియు SC/ST యాక్ట్ కింద కేసు నమోదైంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భారీ భద్రతా బలగాలను మోహరించింది. ఆరోపణలో ఉన్న వారికి అక్రమ నిర్మాణాలు లైక్ ఇల్లు, ఆస్తులపై బుల్డోజర్ తో చర్యలు తీసుకుంటున్నారు. తరుణ్ తండ్రి మేన్ రాజ్ 15 నుంచి 20 మంది వచ్చి దాడి చేశారని, పోలీసులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని, అరెస్టు వివరాలను చూపిస్తలేరని ఆరోపించారు. సిబిఐకి దర్యాప్తు ఇవ్వాలని, మరణశిక్ష మరియు బుల్డోజర్ జస్టిస్ డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సీఎం అయిన రేఖా గుప్తా గారు కుటుంబానికి పూర్తి సహాయం, త్వరిత న్యాయం హామీ ఇచ్చారు. పీఎం మోడీ కూడా అర్జీ చేస్తున్నట్టు తెలిపారు. సరే గైస్, నెక్స్ట్ న్యూస్ క్రికెటింగ్. ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ జరగనుంది. మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇండియా సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కు చేరింది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్య, తిలక్, హార్దిక్ అండ్ దుబే బ్యాటింగ్ లో కీలకం కానున్నారు. అభిషేక్ ఫామ్ కొంచెం అటు ఇటు ఉన్నా కానీ కెప్టెన్ మరియు టీమ్ మేనేజ్మెంట్ తనపై పూర్తి భరోసా ఉంచారని చెబుతున్నారు. ఇది ఇండియా T20 వరల్డ్ కప్ గెలిస్తే మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించే అవకాశం. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ మరియు 1 లక్షకు పైన అభిమానులు ఉంటారు ఈ స్టేడియంలో. న్యూజిలాండ్ చూసుకుంటే సెమీఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్ కు వచ్చారు. ఫిన్ ఆలన్ ఫామ్ ఇండియాను భయపెట్టిస్తుంది. కెప్టెన్ మిచ్ శాంటనర్ హార్డ్ బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. న్యూజిలాండ్ కి ఇది గెలిస్తే మొదటి T20 వరల్డ్ కప్. ఇక హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే T20 వరల్డ్ కప్స్ లో న్యూజిలాండ్ ఇండియాను 3 మ్యాచ్ల్లో 3 ఓడించింది. కాగా మొత్తం T20s లో చూసుకుంటే ఇప్పటివరకు 30 మ్యాచ్లు ఆడారు. అందులో ఇండియా 18 విజయాలు మరియు న్యూజిలాండ్ 11 విజయాలు సాధించాయి. ఒకటి నో రిజల్ట్ గా ఉంది. పిచ్ కండిషన్ చూసుకుంటే అహ్మదాబాద్ పిచ్ మిక్స్ సాయిల్ ని యూజ్ చేస్తున్నారు. మిక్స్ సాయిల్ అంటే రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ ని కలిపిన పిచ్ అని అర్థం. కాగా ఇది వరకు 2023 50 ఓవర్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో అండ్ మన జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్ల్లో పిచ్ నెంబర్ 5 ని యూజ్ చేశారు. కాగా ఇది పిచ్ నెంబర్ 6. మంచి బౌన్స్, తక్కువ టర్న్ అండ్ హై స్కోరింగ్ కు అవకాశం. ఇవి రాకుండా పిచ్ పై యాంటీ డ్యూ పౌడర్ ని చల్లుతున్నారు. వాతావరణం క్లియర్ గా ఉంది. రెయిన్ ఛాన్సెస్ ఏం లేవు. సో ఫుల్ మ్యాచ్ ని చూడొచ్చు. అండ్ లెట్స్ హోప్ ఇండియా ట్రోఫీ లిఫ్ట్ చేయాలని. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తున్నారు అని అనుకుంటున్నారు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే గైస్, ఇప్పుడు టాపిక్ ఒక మైనర్ గా షాకింగ్ న్యూస్ గురించి. మహారాష్ట్రలోని నాసిక్ లో మార్చి 5వ తారీఖున ఒక 17 ఏళ్ల బాలిక మార్నింగ్ రన్ చేస్తుండగా హారాస్మెంట్ కు గురైంది. నాసిక్ పోలీసులు త్వరగా చర్యలు తీసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే బాలిక సుమారు ఉదయం 6:30కు రన్నింగ్ మొదలుపెట్టింది. కాగా 8 గంటల సమయంలో విద్యా వికాస్ సర్కిల్ దగ్గర 10 కిలోమీటర్లు పూర్తి చేసింది. 11వ కిలోమీటర్ మొదలు పెడుతుండగా గ్రే జూపిటర్ పైన ఒక రైడర్ వెనుక నుంచి వచ్చి ఆమెను అనుచితంగా తాకాడు, మెయిన్ గా వెనుక భాగంలో. ఆ తర్వాత అతడు వేగంగా పారిపోయాడు. బాలిక షాక్ కి గురైంది. భయపడి సహాయం కోసం అరిచింది. కానీ సమీపంలో ఉన్నవారు కేవలం చూసి నిలబడ్డారు. ఎవరూ సహాయం చేయలేదు. ఇది బ్రాడ్ డే లైట్ లో బిజీ పబ్లిక్ రోడ్ మీద ఆమె రెసిడెన్షియల్ ఏరియా దగ్గర జరిగింది. కాగా తను ఇన్స్టాగ్రామ్ లో డీటెయిల్ గా పోస్ట్ చేసి అన్ని రిపోర్ట్లను పేర్కొనింది. కానీ ఇంటి దగ్గర ఇదంతా జరగడంతో ఆమె షాక్ కి గురైంది. పబ్లిక్ ను, నాసిక్ పోలీసులను ట్యాగ్ చేసి నిందితుడిని గుర్తించమని అభ్యర్థించింది. కాగా నాసిక్ పోలీస్ కేవలం 8 నుంచి 12 గంటల్లో ఆ నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
and found the guy within 8 to 12 hours. The most surprising and unfortunate part was that the guy was a 24-year-old law student. And the team of Gangapur police station, namely ACP Madhukar Kadsar, Head Constable Ravindra Mohite sir, and Police Constable Mukesh Gangude sir, and team helped me a lot. చలో మనం నెక్స్ట్ ఇలాన్ మస్క్ గురించి మాట్లాడుకుందాం. ఇలాన్ మస్క్ తన 999 ఐక్యూతో మీడియాని ట్రోల్ చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ట్రయల్ కు ఇలాన్ మస్క్ తన మెర్సిడీస్ కార్ లో వచ్చాడు. కానీ ఆ కార్ నుంచి దిగింది మస్క్ లుక్ లైక్ అంటే డీకాయ్. ఇది మీడియాని మరియు పెపరాజీలను ట్రోల్ చేయడానికి ఉపయోగించారు అని చెప్పారు. ఆ తర్వాత నిజమైన మస్క్ వేరే మార్గం ద్వారా లోనికి వెళ్ళాడు. మీరే చూడండి. మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందోర్లోని ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్ గురించి. మధ్యప్రదేశ్ లోని ఇందోర్ లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 23 ఏళ్ల రాజ్ పోలీస్ అధికారి తనను కొట్టారు అని కుటుంబంతో ఆరోపించి తీవ్ర భయంతో 5వ అంతస్తు నుంచి దూకి మరణించాడు. అయితే వివరాల్లోకి వెళ్తే రాజ్ మానసిక శ్వాసకోశ సమస్యలతో గత కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉండేవాడు. మందులు తీసుకుంటూ చికిత్స పొందుతున్నాడు. కుటుంబం ప్రకారం అతను మానసిక శక్తిహీనుడు. తండ్రి మనోజ్ ఒక కుక్ గా పనిచేస్తున్నారు. తల్లి గృహిణి, ఇద్దరు సోదరులు సమీపంలోనే పనిచేస్తున్నారు. సోదరుడు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. కాగా రాత్రి 2 గంటల సమయంలో వేసవి వేడి శ్వాస ఇబ్బంది కారణంగా రాజ్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కాగా భవన గార్డ్ అతన్ని ఆపి ఇంత ఆలస్యంగా ఎందుకు బయటకు వచ్చావని ప్రశ్నించాడు. రాజ్ శ్వాస ఇబ్బంది ఉంది అని చెప్పాడు. కాగా గార్డ్ సగం అర్థం చేసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని రాజ్ ను ప్రశ్నించగా కుటుంబం అక్కడికి చేరుకొని అతడు మానసిక శక్తిహీనుడు అని, మందులు తీసుకుంటున్నాడు అని, ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు అని వివరించారు. సీనియర్ అధికారిని కలిసి అతన్ని వదిలేయండి అని వేడుకున్నారు. కుటుంబ ప్రకారం రాజ్ ఐఎమ్ సారీ అని క్షమాపణ కూడా చెప్పాడు అంట అధికారికి. కానీ అధికారి అతన్ని కొట్టాడు అని భయపడుతూ రాజ్ ఇంటికి తిరిగి వచ్చి పోలీసులు నన్ను తీసుకెళ్తారని భయం వేస్తుందని దాక్కుంటానని చెప్పాడట. కొంచెం సేపటి తర్వాత 5వ అంతస్తు నుంచి దూకిన రాజ్ గాయాలతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే మృతి చెందినట్టు చెప్పారు. పోస్ట్ మార్టం కోసం శవాన్ని పంపారు. దీంతో డీసీపీ రాజేష్ ప్రకారం రాత్రి 2 గంటల సమయంలో గార్డ్ లో ఒక యువకుడు ఇబ్బంది చేస్తున్నాడు అని సమాచారం ఇచ్చాడట. కుటుంబం అతడు మానసిక సమస్యలతో 2 ఏళ్లుగా చికిత్స పొందుతున్నాడు అని చెప్పింది. కౌన్సిలింగ్ తర్వాత టీం వెనక్కి తిరిగి వచ్చిందట. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరే, మరి మీరు ఇంత దూరం వచ్చారు అంటే మీకు అంతా ఇంత వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒక లైక్ చేయొచ్చు కదా. సరే, మరి నెక్స్ట్ మనం కామన్ సివిక్ సెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనకు కూడా అనిపిస్తుంది లైక్ ట్రైన్, మెట్రో ఆర్ బస్ లో వెళ్ళేటప్పుడు మన పక్క వారు లౌడ్ గా ఫోన్ లో ఆడియో పెట్టుకొని రీల్స్ మరియు పాటలు మరియు వీడియోస్ చూస్తుంటే ఎంత చిరాకు అనిపిస్తుందో కదా. సేమ్ ఇలాంటిదే యునైటెడ్ ఎయిర్లైన్స్ కొత్త పాలసీ తీసుకొని వచ్చింది. హెడ్ ఫోన్స్ లేకుండా ఆడియో వీడియో ప్లే చేస్తే ఫ్లైట్ నుంచి తొలగించవచ్చు అని అండ్ అట్లనే బ్యాన్ కూడా చేస్తామని చెప్పింది. లోకి వెళ్తే అమెరికాలోని యునైటెడ్ ఎయిర్లైన్స్ తన ప్రయాణికులకు కొత్త నిబంధన జోడించింది. ఇప్పుడు హెడ్ ఫోన్స్ లేకుండా ఆడియో లేదా వీడియో కంటెంట్ ని ప్లే చేసే ప్రయాణికులను ఫ్లైట్ నుంచి తొలగించవచ్చు అని, లేదా భవిష్యత్తులో యునైటెడ్ ఎయిర్లైన్స్ తో ఫ్లై చేయకుండా పర్మనెంట్ బ్యాన్ చేయవచ్చని చెప్పింది. ఇది రిఫ్యూజల్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ రూల్ నెంబర్ 21 కింద జోడించారు. వారి మెయిన్ గోల్ క్యాబిన్ లో శాంతి, కంఫర్ట్ పెంచడం, డిస్టర్బింగ్ బిహేవియర్ ను తగ్గించడం అని చెప్పారు. అంతేకాకుండా ఇది సేఫ్టీకి సంబంధించినదిగా చెప్పారు. హెడ్ ఫోన్స్ మర్చిపోతే ఫ్లైట్ అటెండెన్స్ ను ఫ్రీ బేసిక్ వైర్డ్ హెడ్ ఫోన్స్ అడగవచ్చు అని చెప్పారు. అంతేకాకుండా మేమెప్పుడు ఆడియో కంటెంట్ లో హెడ్ ఫోన్స్ ని ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. స్టార్లింగ్ వైఫై విస్తరణతో ఇది మరింత స్పష్టంగా చేయాలని అనుకున్నామని యునైటెడ్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఈ విషయాన్ని స్వాగతిస్తున్నారు. లైక్ ఇది కామన్ సెన్స్ అండ్ ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇది ఓవర్ యాక్షన్ అని, ఇంత కఠినంగా ఎందుకు అని విమర్శిస్తున్నారు. దీనిపై మీరేమంటారో కింద కామెంట్ చేయొచ్చు కదా. సరిగా ఈ వీడియో కింద మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు కలుద్దాం మరి. బాయ్.